హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. దిస్ ఈజ్ రాజ్ కుమార్. మనం ఈ ఏబిపిఎస్సి గ్రూప్ 4 స్కోర్ బూస్టర్ సిరీస్లో ఈ 500 బెస్ట్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక 25 క్వశ్చన్స్ని లాస్ట్ సెషన్లో చూసాం. ఈరోజు మనం 26 నుంచి 50 ఇంకొక 25 క్వశ్చన్స్ని మనం ఈ సెషన్లో చూడబోతున్నాం. ఓకే, ఇది కేవలం మనం గ్రూప్ 4 అని చెప్పినా కూడా గ్రూప్ 4 కోసం మాత్రమే కాదండి. సో దిస్ ఈజ్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కాబట్టి మనం ఏ ఎగ్జామ్కైనా, అది స్టేట్ పిఎస్సీస్ అయినా సరే లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా సరే, మనం అన్నింటికి యూజ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కొంచెం ప్రాపర్గా మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే కనుక సరిపోతుంది. డన్. చలో, లెట్స్ గెట్ ఇన్ టు ది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ది తీన్ కతియా ప్రథ? తీన్ కతియా ప్రథ కింది వాటిలో ఏది తీన్ కతియా ప్రథానికి సంబంధించినది అంటున్నారు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ చంపారన్, ఖేడా, బర్డోలి, దర్భంగా. మేబీ ఇవన్నీ కూడా ఏరియాస్ యొక్క పేరు. తీన్ కతియా సిస్టమ్ మీరు వినే ఉంటారు. చంపారన్ ఎక్కడుందండి? బీహార్. చంపారన్ ఎక్కడుంది? బీహార్లో. బీహార్లో 1917వ సంవత్సరంలో చంపారన్ ఉద్యమం అనేది, చంపారన్ సత్యాగ్రహ అనేది జరిగింది. దాంట్లో ఏంటనంటే యూరోపియన్ ప్లాంటర్స్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పీజెంట్స్ అందరికీ, వ్యవసాయదారులందరికీ కూడా వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్స్లో 3/20వ వంతు ల్యాండ్ హోల్డింగ్స్లో ఇండిగోని కల్టివేట్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళందరూ ఏంటి అని అంటే, వీళ్ళు బ్రిటిషర్స్ మంచి డబ్బులు పే చేస్తున్నారు మాకు అని చెప్పేసి బయట నుంచి అమౌంట్ అంతా తెచ్చేసుకొని ఇండిగోని కల్టివేట్ చేస్తారు. బట్ అప్పుడే ఏంటి అని అంటే, జర్మన్లో సింథటిక్ డైస్ అనేవి అప్పుడప్పుడే బయటకు రావడం అనేది జరుగుతుంది. సో యూరోపియన్ ప్లాంటర్స్ ఏంటనంటే, మన దగ్గర కంటే కూడా జర్మనీ నుంచి వచ్చి సింథటిక్ డైస్ అనేది చాలా తక్కువ ధరకు రావడం వల్ల ఇక్కడ వేసినటువంటి పంటను ఏం తీసుకోకుండా వాళ్ళు అక్కడ జర్మన్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునేవాళ్ళు. దీని ద్వారా మన దగ్గర మనం అప్పులు బయట నుంచి డబ్బులు తెచ్చుకొని ఇండిగో కల్టివేట్ చేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండడం, మన దగ్గర ఉన్నటువంటి పిజన్స్ అందరూ నష్టపోవడం అనేది జరుగుతుంది. సో 1915లోనే గాంధీజీ భారతదేశానికి వచ్చారు సౌత్ ఆఫ్రికా నుండి. రాజ్ కుమార్ శుక్లా అనే వ్యక్తి గాంధీజీని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. గాంధీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఇండిగో కల్టివేట్ చేసినటువంటి ఫార్మర్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, మీరు వచ్చేది చెక్ చేయాలి అని చెప్పి. సో గాంధీజీ అలాంగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ చంపారన్ ఏరియాకి పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులని కనుక్కొని యూరోపియన్ ప్లాంటర్స్తో, గవర్నమెంట్తో చర్చించి వాళ్ళకి మంచి చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. 1917వ సంవత్సరంలో చంపారన్, బీహార్లో. ఇది మొదటి సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. మొదటి సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, శాసనోల్లంఘన ఉద్యమము. మొదటి శాసనోల్లంఘన ఉద్యమం ఏంటి? చంపారన్ సత్యాగ్రహ. అది బీహార్లో, చంపారన్ అనే ఏరియా బీహార్లో ఉంది 1917లో. నెక్స్ట్ ఖేడా సత్యాగ్రహ గుజరాత్లో ఉంది. ఇది 1918లో చేశారు. ఇది మొదటి నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమము. మొదటి సహాయ నిరాకరణ ఉద్యమము. తర్వాత మనకి గాంధీజీ వచ్చిన తర్వాత 3 ముఖ్యమైన సత్యాగ్రహాలు ఆయన చేస్తారు. 1 చంపారన్, 2 ఖేడా, 3 అహ్మదాబాద్. ఇది కూడా 1918లోనే. ఇది అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్స్ అంటాం దాన్ని. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్స్. ఇది ఫస్ట్ హంగర్ స్ట్రైక్, అంటే ఫస్ట్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. హంగర్ స్ట్రైక్, నిరాహార దీక్ష అనమాట ఫస్ట్. ఇది అహ్మదాబాద్. నెక్స్ట్ బర్డోలి సత్యాగ్రహ అనేది 1928లో జరిగింది. ఎవరి నాయకత్వంలో? సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నాయకత్వంలో. అందుకే మనం ఆయన్ని బర్డోలి వీరుడు అని చెప్పి పిలుస్తాము. సో అర్థమైంది కదండి. తీన్ కతియా ప్రథ అంటే ఏంటి? ప్రతి 20 భాగాల్లో 3 భాగాల్లో మీరు ఇండిగో గ్రో చేయాలి, ఇండిగోని మీరు పండించాలి అని చెప్పి చంపారన్లో ఈ తీన్ కతియా ప్రథ అనేది చంపారన్కి సంబంధించింది అన్నమాట. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, 27th క్వశ్చన్. వేర్ డిడ్ ద టెలిగ్రాఫ్ లైన్ బి లేడ్ ఫస్ట్? టెలిగ్రాఫ్ లైన్ అనేది మొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ వేశారు? 1851వ సంవత్సరంలో. 1851వ సంవత్సరంలో కలకత్తా నుండి డైమండ్ హార్బర్ వరకు. ఫస్ట్ ఆప్షన్. ఆగ్రా టు జైపూర్, ఢిల్లీ టు షిమ్లా, రాణిగంజ్ టు కలకత్తా.
ఈ నాలుగిట్లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఫస్ట్ అనమాట. కలకత్తా నుండి డైమండ్ హార్బర్ వరకు 1851 సంవత్సరంలో మొదటిసారిగా ఈ టెలిగ్రాఫ్ లైన్ అనేది వేయడం అనేది జరిగింది. క్లియర్? మొదటిసారిగా భారతదేశంలో టెలిగ్రాఫ్ లైన్ ఎప్పుడు వేశారండి? 1851 సంవత్సరంలో కలకత్తా నుండి డైమండ్ హార్బర్కి టెలిగ్రాఫ్ లైన్ అనేది మొదటిసారిగా వేయడం అనేది జరిగింది. క్లియరా? నెక్స్ట్ 28th క్వశ్చన్. హూ లెడ్ ద ఇంగ్లీష్ ఆర్మీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్? బ్యాటిల్ ఆఫ్ బక్సర్ యుద్ధంలో ఆంగ్లేయుల సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు? మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ లార్డ్ క్లైవ్, వెన్సిటార్ట్, హెక్టార్ మున్రో, ఐర్కూట్. హెక్టార్ మున్రో, ఐర్కూట్. ఆన్సర్ ఏంటండి? వాట్ ఈస్ ద ఆన్సర్? హెక్టార్ మున్రో ఈజ్ ది ఆన్సర్. లార్డ్ క్లైవ్ అనే వ్యక్తి మనకి ఫస్ట్ గవర్నర్. రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి మనకి ఫస్ట్ గవర్నర్. ఎప్పుడు? ట్రీటీ ఆఫ్ అలహాబాద్. మనకి బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగిందండి? 1764 సంవత్సరంలో. 1764 సంవత్సరంలో బక్సార్ యుద్ధం జరిగింది. మున్రో వర్సెస్ హెక్టార్ మున్రో, బ్రిటిష్ సైన్యము వర్సెస్ అప్పుడున్నటువంటి బెంగాల్ యొక్క నవాబు మీర్ కాసిం, అలాగే అప్పుడున్నటువంటి అవధ్ యొక్క నవాబు షుజావుద్ దౌలా అండ్ షా ఆలం II. మీర్ కాసిం ఆఫ్ బెంగాల్, షుజావుద్ దౌలా ఆఫ్ అవధ్, షా ఆలం II ఆఫ్ ముఘల్ ఎంపరర్. ఈ ముగ్గురు కలిసి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా బక్సార్లో యుద్ధం చేశారు. దాన్ని మనం బక్సార్ యుద్ధం అంటాము. 1764 సంవత్సరంలో ఈ యుద్ధంలో ఈ ముగ్గురు కలిపి ఉన్నటువంటి సైన్యం అనేది ఓడిపోతుంది. అప్పుడు ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనే ఒక ట్రీటీని వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళతో చేసుకుంటారు. దాని ద్వారా ఏంటనంటే షా ఆలం II అనే వ్యక్తి, షా ఆలం II మొఘల్ ఎంపరర్ ఏం చేస్తారంటే బెంగాల్ని బ్రిటిషర్స్కి ఇవ్వాల్సి వస్తుంది. బెంగాల్ని బ్రిటిషర్స్కి ఇచ్చేస్తాడు. అప్పుడు బెంగాల్ని బ్రిటిషర్స్కి ఇచ్చిన తర్వాత గవర్నర్ని అపాయింట్ చేస్తారు వాళ్ళు. ఎవరా గవర్నర్ అని అంటే మనకి లార్డ్ క్లైవ్ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. క్లియరా? డన్. సో హెక్టార్ మున్రో అనే వ్యక్తి ఆ సైన్యాన్ని లీడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 29th. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెబెలియన్ ఎజిటేషన్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద ఏరియా ఆఫ్ బెంగాల్? ఈ కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏది బెంగాల్లో జరగలేదు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకు ఆప్షన్స్ ఏంటి? సన్యాసి రెబెలియన్, చువార్ రెబెలియన్, పాగల్పంతి రెబెలియన్, భాగేరా రెబెలియన్. దీంట్లో మీకు తెలుసు సన్యాసి, చువార్ రెబెలియన్, పాగల్పంతి రెబెలియన్ ఈ 3 కూడా బెంగాల్లోనే జరిగాయి. సో బెంగాల్లో జరగనిది ఏంటి అని అంటే ఈ భాగేరా రెబెలియన్ అనమాట. బెంగాల్లో జరగనిది ఏంటంటే భాగేరియా రెబెలియన్. సరే, మరి ఈ భాగేరియా రెబెలియన్ ఎక్కడ జరిగింది? గుజరాత్. భాగేరా రెబెలియన్ అనేది గుజరాత్లో జరిగిందనమాట. భాగేరా రెబెలియన్ అనేది ఎక్కడ జరిగింది? గుజరాత్లో జరిగింది. సన్యాసి, చువార్ రెబెలియన్, పాగల్పంతి రెబెలియన్ అన్నీ కూడాను బెంగాల్లోనే జరిగాయి. సన్యాసి రెబెలియన్ ఏంటండి? జనరల్గా అప్పుడున్నటువంటి సన్యాసులు ఏంటంటే వాళ్ళు భిక్షం ఎత్తుకునేవారు. అప్పుడున్నటువంటి నవాబ్స్ కానీ అంటే అప్పుడున్నటువంటి జమీందారులు, నవాబులు అందరూ కూడా ఈ సన్యాసులకి హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే బ్రిటిష్ వారు వచ్చి నవాబుల పైన, జమీందారుల పైన ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళు ఈ సన్యాసులకు ఇచ్చే షేర్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం మానేశారనమాట. సో అప్పుడు ఈ సన్యాసులకి కోపం వచ్చేసి ఏంటంటే వాళ్ళొక ఎజిటేషన్ అనేది చేస్తారు, రివోల్ట్ అనేది చేయడం జరుగుతుంది. దాన్ని మనం సన్యాసి రెబెలియన్ అని పిలుస్తున్నాం. ఓకే, ఇప్పుడు అలాగే పాగల్పంతి ఏంటంటే పాగల్పంతి కూడా హిందువులు, ముస్లిమ్స్ అందరూ కలిసి ఒక రివోల్ట్ అనేది చేస్తారు. దాన్ని మనం పాగల్పంతి రెబెలియన్ అని పిలుస్తున్నాము. సో ఇట్లా ఇప్పుడు చువార్ అనుకోండి, చువార్ అని అంటే జనరల్గా ఏంటంటే పంది అని అర్థం. సో అంటే రకరకాల కారణాల చేత ప్రతి ఏరియాలో ఏదో ఒక ఉద్యమం అనేది లేవనెత్తడం జరిగింది. అది ట్యాక్స్ వల్ల కావచ్చు, ఎక్కువ ట్యాక్సులు కలెక్ట్ చేయడమా, ఉన్నటువంటి జనాలకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వకపోవడమా. సో మెనీ రీజన్స్ బ్రిటిష్ వాళ్ళ వల్ల జరిగినటువంటి అనేక కారణాల వల్ల ప్రతి ఒక్క ఏరియాలో ఏదో ఒక ఉద్యమం అనేది జరిగింది. బట్ అది బెంగాల్లో ఎక్కువగా జరిగేవన్నమాట. సో భాగేరా అనేది ఏదైతే ఉంటుందో అది మనకి గుజరాత్లో జరిగింది. క్లియరా? చాలు.
నెక్స్ట్ గెట్ ఇన్ టు ది 30th క్వశ్చన్. 30వ క్వశ్చన్ని చూద్దాం. 30. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ద కిసాన్ దివాస్ was celebrated on which of the following years? భారతదేశంలో మొదటిసారిగా క్రింది ఏ సంవత్సరంలో కిసాన్ దివాస్ జరుపుకున్నాము? కిసాన్ దివాస్ అంటే ఏంటండి? ఫార్మర్స్ డే. ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 23వ తేదీన ఈ ఫార్మర్స్ డేని జరుపుకుంటాం. అది మన భారతదేశానికి 5వ ప్రధానమంత్రి అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఈ కిసాన్ దివాస్ని జరుపుకుంటాం. మొదటిసారిగా మనం ఏ సంవత్సరం నుంచి ఈ ఫార్మర్స్ డేని జరుపుకుంటున్నామనంటే సంవత్సరం 2001. ఎప్పటి నుంచి అండి? సంవత్సరం 2001 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన మనం మన భారతదేశానికి 5వ ప్రధానమంత్రి అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ని గుర్తు చేసుకుంటూ మనం ఈ కిసాన్ దివాస్ని మనం జరుపుకుంటున్నాం. క్లియరా? Who was elected the president of All India Workers and Peasants Party in Calcutta 1928? 1928వ సంవత్సరంలో కలకత్తాలో జరిగినటువంటి ఆల్ ఇండియా వర్కర్స్ అండ్ పిజెంట్స్ పార్టీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ఎంఎన్ జోగ్లేకర్, శ్రీపాద్ అమృత్ ధాంగే, సోహన్ సింగ్ జోష్, ముజఫర్ అహ్మద్. ఏంటంటే ఆప్షన్ అంటే మనకి సోహన్ సింగ్ జోష్. సోహన్ సింగ్ జోష్ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా వర్కర్స్ అండ్ పిజెంట్స్ పార్టీ ఇన్ కలకత్తా 1928. ఈయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని అంటే పంజాబ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. పంజాబ్లోని కృతి కిసాన్ సభ అనే సంఘానికి కూడా ఈయనే ఫౌండర్ అనమాట. ఈయన ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన్నే ఆల్ ఇండియా వర్కర్స్ అండ్ పిజెంట్స్ పార్టీ యొక్క ప్రెసిడెంట్గా కూడా 1928లో నియమించడం జరిగింది. క్లియరా? ఎవరు? సోహన్ సింగ్ జోష్. ఎవరండి? సోహన్ సింగ్ జోష్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలేదు? ముండా రెబెలియన్ 1899. బిర్సా ముండా అందరికీ తెలిసే ఉంటుంది. బిర్సా ముండా బెంగాల్లో ముండా ఉద్యమం అనేది లేవనెత్తింది ఈయనే. బిర్సా ముండా అనే వ్యక్తి. ముండా ట్రైబ్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా బిర్సా ముండాని దేవుడి కంటే ఎక్కువగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత వెల్లూర్ మ్యూటినీ 1857లో సిపాయి మ్యూటినీ కంటే ముందు అక్కడక్కడ ఏంటనంటే బ్రిటిష్ అధికారుల మీద భారత సైన్యం అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి సైన్యం ఏదైతే ఉంటుందో దాంట్లో భారతీయులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ అధికారుల మీద యుద్ధం ప్రకటించడమో, వాళ్ళని చంపేయడమో, రివోల్ట్ చేయడం ఇట్లాంటివి జరిగేదన్నమాట. దాంట్లో ముఖ్యమైనది వెల్లూర్ మ్యూటినీ మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగింది 1806వ సంవత్సరంలో. సంతాల్ రెబెలియన్ 1855 సంతాల్ రెబెలియన్, ఇది కూడా కరెక్టే. చువార్ రెబెలియన్ వచ్చేసి ఇది 1870 కాదండి, 1798-99 ఈ సంవత్సరంలో చువార్ రెబెలియన్ అనేది జరిగింది. ఓకేనా? చువార్ రెబెలియన్ అనేది 1870 కాదు, 1798-99 సంవత్సరంలో చువార్ రెబెలియన్ జరిగింది. ఎక్కడ జరిగింది ఇది? ఇంతకుముందు క్వశ్చన్లో కూడా మనకి చువార్ రెబెలియన్ వచ్చింది. బెంగాల్లో జరిగింది. చువార్ రెబెలియన్ ఎక్కడ జరిగిందండి? బెంగాల్లో జరిగింది. క్లియరా? బిర్సా ముండా రెబెలియన్ గుర్తుపెట్టుకోవడం. వెల్లూరు మ్యూటినీ అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో వెల్లూరులో జరిగింది. సంతాల్ రెబెలియన్ మళ్ళీ బెంగాల్. చువార్ రెబెలియన్ వచ్చేసి బెంగాల్లోనే 1798-99 సంవత్సరంలో. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ద మరాఠా పీరియడ్ హూ వాజ్ ది ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది విలేజ్ అడ్మినిస్ట్రేషన్? మరాఠాల కాలంలో గ్రామ పరిపాలనకి బాధ్యత వహించే అధికారి ఎవరు? విలేజ్ అడ్మినిస్ట్రేషన్ని ఎవరు చూసుకునేవారు అప్పట్లో? హవల్దార్, పాటిల్, చౌదరి, సర్దేశ్ముఖ్. సో అంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది. ద ఆన్సర్ ఈజ్ పాటిల్. మరాఠాస్ ఆన్సర్ ఈజ్ పాటిల్. హవల్దార్ అంటే పోలీస్ అన్నమాట. సో మరాఠాస్ పీరియడ్లో విలేజ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరనండి? పాటిల్. విలేజ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు? పాటిల్.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ వాస్ ఎస్టాబ్లిష్డ్ అవుట్ సైడ్ ఇండియా? క్రింది వాటిలో ఏ సంస్థ భారతదేశం వెలుపల స్థాపించబడింది? ఇండియన్ అసోసియేషన్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్, బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ, ఇండియా లీగ్. ఈ నాలుగిట్లో ఏదండి? ఇండియన్ అసోసియేషనా, ఈస్ట్ ఇండియా అసోసియేషనా, బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీయా, ఇండియా లీగా? సో ద ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈస్ట్ ఇండియా అసోసియేషన్. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇది 1866వ సంవత్సరంలో దాదాభాయ్ నౌరోజీ లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1866వ సంవత్సరంలో దాదాభాయ్ నౌరోజీ లండన్లో ఈ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఇండియన్ అసోసియేషన్ అనేది 1876వ సంవత్సరంలో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్ వీళ్ళిద్దరూ కలిసి ఈ ఇండియన్ అసోసియేషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ. 1843లో జార్జ్ థామ్సన్ అండ్ ద్వారకానాథ్ ఠాగూర్ వీళ్ళిద్దరూ కూడా ఈ బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీని 1843లో ఏర్పాటు చేశారు. అలాగే ఇండియా లీగ్ 1928లో కృష్ణా మీనన్, ఎవరు? కృష్ణా మీనన్ అనే వ్యక్తి ఈ ఇండియా లీగ్ అనే సంస్థని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఏది అవుట్ సైడ్ అన్నాడు, బట్ జనరల్గా కొన్ని సంస్థలను ఎలా ఇస్తారంటే, న్యూస్ పేపర్స్ కానీ సంస్థలు ఎలా ఇస్తారనంటే సంస్థల పేర్లు ఇచ్చి వారి ఫౌండర్ ఎవరు కరెక్ట్గా మ్యాచ్ చేయండి. ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి మనం జనరల్గా ఎగ్జామ్స్లో చూస్తూ ఉంటాం. సో ఏ సంస్థను చూసినా సరే మీరు ఆ యొక్క ఫౌండర్ నేమ్ని, ఆ ఏర్పాటు చేసినటువంటి సంవత్సరంని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఇండియన్ అసోసియేషన్ 1876, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866, బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ 1843, ఇండియా లీగ్ 1928. సో అందరూ కూడా మన ఎంట్రీ యాప్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ మనం ఎప్పుడు రెగ్యులర్గా కండక్ట్ చేసే లైవ్ క్లాసెస్ కానీ మోటివేషనల్ క్లాసెస్ కానీ మీరు అన్నీ కూడా వెంటనే చూడడానికి అవుతుంది. అలాగే మీరందరూ ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. ప్లే స్టోర్లో ఎంట్రీ అని కొడితే మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మన దగ్గర అన్ని కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ బోత్ అన్ని రకాల ఎగ్జామ్స్ అనేది మనం ఒకటే ప్లాట్ఫామ్లో పెట్టడం అనేది జరిగింది. మన యాప్లోనే ఉంటుంది. ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, టెట్కమ్ డిఎస్సీ కానీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, పీఈటీ కానీ, లేకపోతే గ్రూప్ 1 కానీ, సో ఫార్మసీ ఎగ్జామ్స్ అవ్వచ్చు, టెక్నికల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, కోడింగ్ కోర్సెస్ అవ్వచ్చు, అంటే వెబ్ డెవలప్మెంట్, పైథాన్ లాంటివి. సో వీ హ్యావ్ ఆల్ దీస్ కోర్సెస్ ఇన్ ఎంట్రీ, దట్ టు మినిమల్ ప్రైజెస్. సో మీరు ఎవరైనా ఎంట్రీ యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకోలేకపోతే కనుక ఇప్పుడే ఎంట్రీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దట్ మీకు ఏదైతే కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ని మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో జనరల్గా వీ ప్రొవైడ్ వీడియో క్లాసెస్. ప్రతి వీడియో క్లాస్కి నోట్స్ ఉంటుంది, క్విజ్ ఉంటుంది. సో దట్ మీరు ఆ వీడియో క్లాస్ విన్న తర్వాత కావాలనుకుంటే నోట్స్ కోసం నోట్స్ని క్లిక్ చేసుకొని నోట్స్ చదువుకోవచ్చు. దాని తర్వాత అది మీకు ఎంతవరకు అర్థమైందో చెక్ చేసుకోవడానికి మీరు క్విజ్ కూడా రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే వి ప్రొవైడ్ మోడల్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ కార్డ్స్ ఏంటంటే మీకు మెటీరియల్స్ అనమాట. సో ప్రతి కోర్స్కి జనరల్గా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది కోర్స్ స్ట్రక్చర్ అనమాట. సో మీరు ఏదైతే కావాలో ఒకసారి మీరు యాప్కి వెళ్ళి చెక్ చేసుకున్నట్టయితే కనుక యూ విల్ గెట్ ది బెస్ట్ కంటెంట్ అండి. దట్స్ ఫర్ షూర్. క్లియరా? సో అందరు ఇప్పుడే ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు కావాల్సిన కోర్స్ని ప్రిపేర్ అవ్వండి. చలో, లెట్స్ గెట్ ఇన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 35. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ సీ ట్రావెల్, సముద్ర ప్రయాణం, has been made mandatory, compulsory for Indian soldiers? భారతదేశ సైనికులకి సముద్రయానం అనేది కంపల్సరీగా ఎప్పుడు చేయబడింది? ఏ సంవత్సరంలో చేయబడింది? మీకు తెలుసు కదా, 1857 సిపాయి తిరుగుబాటు జరగడానికి అనేక కారణాల్లో ఒక కారణం ఇది కూడా. ఎందుకనంటే మనం సముద్రం దాటుతున్నాము అంటే మన మతాన్ని, మన కులాన్ని మనం పక్కకి వెళ్ళిపోవాలి, అవి మన మతం కులం అనేది మనల్ని వెలివేస్తారు అనే ఒక ఆలోచన అనేది అప్పట్లో ఉండేది. అది నిషిద్ధం, సముద్రయానం అనేది నిషిద్ధం అప్పట్లో. సో దానివల్ల 1857 రివోల్ట్కి దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్.
సో 1857లో కాబట్టి అది జరిగింది ఎప్పుడనంటే 1856లో మేడ్ మ్యాండేటరీ అనమాట. అలాగే 1857లో యుద్ధం వచ్చేసింది. సో 54 కాదు, 57 కాదు, 58 కాదు. సో 56 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892 వాజ్ బేస్డ్ ఆన్ విచ్ ప్లాన్? ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892 ఏ ప్రణాళిక ఆధారంగా రూపొందించబడింది? ఆన్సర్ క్వశ్చన్ ఆప్షన్స్ ఏంటండి? నార్త్ బురుక్ ప్లాన్, డఫరిన్ ప్లాన్, రిపన్ ప్లాన్, గ్లాడ్స్టోన్ ప్లాన్. ఈ 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డఫరిన్ ప్లాన్. డఫరిన్ ప్లాన్ని బేస్ చేసుకొని 1892లో మనకి ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనేది ఏర్పాటు చేశారు. సో మేజర్గా ఈ డఫరిన్ ప్లాన్ ఏం చెప్తుందంటే ప్రత్యక్ష ఎన్నికలు, డైరెక్ట్ ఎలక్షన్స్కి మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. డఫరిన్ ప్లాన్ ఏం చెప్తుంది? డైరెక్ట్ ఎలక్షన్స్ని మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. బట్ కాకపోతే ఏంటంటే డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఇండైరెక్ట్ ఎలక్షన్స్కి ఎక్కువ అవకాశం అనేది అప్పట్లో ఇవ్వడం అనేది జరిగింది. సో 1892లో మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేది వచ్చాయి. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ టు ది లెజిస్లేచర్స్. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ టు ది లెజిస్లేచర్స్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఎట్ సూరత్. ఫస్ట్ ఫ్యాక్టరీ ఎట్ సూరత్ అంట. అండ్ సెకండ్ ఫ్యాక్టరీ ఎట్ విచ్ ప్లేస్? సో ఫస్ట్ ఫ్యాక్టరీ సూరత్లో పెట్టారు, సెకండ్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారు అని చెప్పి మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. సెకండ్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారని మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. ఏ సంవత్సరంలో? 1667వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ కెరోన్ అనే వ్యక్తి మొదటిసారిగా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి అనమాట ఫ్రాన్సిస్ కెరోన్. ఈయన మొదటి ఫ్యాక్టరీ సూరత్లో పెట్టారు. అండ్ రెండో ఫ్యాక్టరీ బనారసా, కలకత్తానా, ముంబాయా, మచిలీపట్నం. ఇప్పుడున్నటువంటి మచిలీపట్నం అంటే ద ఆన్సర్ ఈజ్ మచిలీపట్నం. సో ఫస్ట్ ఫ్యాక్టరీ సూరత్లో పెట్టారు, సెకండ్ ఫ్యాక్టరీ మచిలీపట్నంలో పెట్టారు 1667వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ కెరోన్ నాయకత్వాన. ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. ఫస్ట్ ఫ్యాక్టరీ సూరత్, సెకండ్ ఫ్యాక్టరీ మచిలీపట్నం. దాన్నే మనం ఇప్పుడు మచిలీపట్నం అని చెప్పి పిలుచుకుంటున్నాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గవర్నర్ జనరల్స్ యూజ్డ్ టు కాల్ హిమ్సెల్ఫ్ యాజ్ బెంగాల్ టైగర్? బెంగాల్ టైగర్ అని చెప్పి ఎవరు పిలుచుకునేవాళ్ళు? బెంగాల్ టైగర్, నేను బెంగాల్ టైగర్ అని చెప్పి ఏ గవర్నర్ జనరల్ పిలుచుకున్నారని చెప్పి మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. లార్డ్ క్యానింగా, వారెన్ హేస్టింగ్సా, లార్డ్ కార్న్వాలిసా, లార్డ్ వెల్లస్లీయా? సో ద ఆన్సర్ వచ్చేసి లార్డ్ వెల్లస్లీ. లార్డ్ వెల్లస్లీ ఈయన మనకి 1798 నుంచి 1805 అంటే దగ్గర 7 years పాటు బెంగాల్లో గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగిందనమాట. సో ఆయన లార్డ్ వెల్లస్లీ అనే వ్యక్తి ఆయన బెంగాల్కు ద బెంగాల్ టైగర్ అనే బిరుదుని తీసుకోవడం అనేది జరిగింది. సో ఈజ్ ద బెంగాల్ టైగర్. ఏ గవర్నర్ జనరల్ అమ్మ బెంగాల్ టైగర్ అంటే మనం ఏం చెప్పాలి? లార్డ్ వెల్లస్లీ. 1798 నుంచి 1805వ సంవత్సరం, 1798 నుంచి 1805వ సంవత్సరం వరకు బెంగాల్లో గవర్నర్ జనరల్గా పనిచేస్తారు ఆయనే బెంగాల్ టైగర్. ఎవరు? లార్డ్ వెల్లస్లీ. చలో నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్స్ వాజ్ హెడెడ్ బై సీతారామరాజు? అల్లూరి సీతారామరాజు ఏ ఉద్యమానికి నాయకత్వం వహించారు అని క్వశ్చన్ అనమాట. సో ద ఆప్షన్స్ ఏంటి? కూకా మూమెంట్, రంపా, పాబ్నా, బర్డోలి సత్యాగ్రహ. బర్డోలి సత్యాగ్రహ వచ్చేసి మనకు తెలుసు అక్కడెక్కడ గుజరాత్లో. పాబ్నా ఎజిటేషన్, రంపానా, కూకా మూమెంట్ అంటే మనకు తెలిసిన ఆన్సరే ఇది. మన రంపా చెప్పగలగాలి. రంపా గోదావరి ఏజెన్సీస్లో ఈయన మొదటిసారిగా అల్లూరి సీతారామరాజు ఈ రంపా రెబెలియన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది అప్పట్లో అల్లూరి సీతారామరాజు 1922 to 24. ఈ టైంలో అల్లూరి సీతారామరాజు రంపా మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో. ఇన్ విచ్ సిటీ ఈజ్ ఇండియాస్ ఓల్డెస్ట్ యూరోపియన్ చర్చ్? భారతదేశంలోని పురాతన యూరోపియన్ చర్చ్ అనేది ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఉంది అని చెప్పి మన క్వశ్చన్ అనమాట. సో ఏ నగరంలో ఉంది? ఫస్ట్ ఆప్షన్ కొచ్చిన్, గోవా, చెన్నై, కోల్కతా. సో చెన్నై, కోల్కతాను మనం మేజర్గా పోయేది ఎక్కడంటే కొచ్చిన్, గోవాకి ఎక్కువగా మనం క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పోతూ ఉంటుంది. బట్ ద ఆన్సర్ వచ్చేసి కొచ్చిన్. 1503వ సంవత్సరంలో యూరోపియన్స్ ఫస్ట్ చర్చిని ఫోర్ట్ కొచ్చిలో పెట్టడం అనేది జరిగింది. దాన్ని మనం సెయింట్ ఫ్రాన్సిస్
చర్చ్ అని పిలుస్తాం. 1503వ సంవత్సరం ఫోర్ట్ కొచ్చిలో ఏర్పాటు చేశారు. ఫోర్ట్ కొచ్చిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసిసివ్ బ్యాటిల్స్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ ద డొమినియన్ ఆఫ్ ది బ్రిటిష్ ఇండియా? క్రింది వాటిలో ఏ నిర్ణయాత్మక యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని స్థాపించింది? ఆన్సర్లో మనం ఆల్రెడీ చూసాం. బ్యాటిల్ ఆఫ్ ప్లాసియా 1757, బ్యాటిల్ ఆఫ్ బక్సరా 1764, లేకపోతే బ్యాటిల్ ఆఫ్ వాండివాషా, లేకపోతే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ట. మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే భారతదేశంలో ముగ్గురు కలిసి, ఎవరు, బెంగాల్ నవాబ్, అవధ్ నవాబ్, ముఘల్ ఎంపరర్ ముగ్గురు కలిసి బ్రిటిష్ ఇండియా అగెయిన్స్ట్గా బక్సర్లో యుద్ధం చేస్తారు. అప్పుడు వీళ్ళందరూ ఓడిపోతారు. బెంగాల్ని షాలం టు బ్రిటిష్ వారికి ఇవ్వడం జరుగుతుంది. రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి గవర్నర్గా నియమించబడతాడని మనం గత క్వశ్చన్లో చూసాం. సో ఈ బక్సర్ యుద్ధం ఏంటనంటే మనకి భారతదేశంలో బ్రిటిష్ వారి నిర్ణయాత్మకత అనేటువంటి యుద్ధం అనమాట. ఇది బ్రిటిష్ వారి ఆధిపత్యానికి నాంది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ నుంచే బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం, పొలిటికల్గా బ్రిటిష్ వారి ఆధిపత్యం అనేది స్టార్ట్ అయింది బెంగాల్ని ఆక్రమించుకోవడం ద్వారా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ థింగ్ దట్ ఎంకరేజ్డ్ ద యూరోపియన్స్ ఫర్ ఇండియన్ బిజినెస్? క్రింది వాటిలో భారతదేశంలో వ్యాపారం కోసం యూరోపియన్లను ప్రోత్సహించినటువంటి మొదటి అంశం ఏది? నీలిమంద, స్పైసెసా, మసాలాలు, మస్లిన్, తర్వాత కాటన్ క్లాత్స్. సో ఈ నాలుగిట్లో మనకు ఆన్సర్ ఏంటండి? స్పైసెస్. భారతదేశంలో ఉన్నటువంటి మసాలా దినుసుల కోసం వాళ్ళు ఈ మసాలా దినుసుల ద్వారా జరిగే ట్రేడ్ కోసం, వ్యాపారం కోసం యూరోపియన్లందరూ కూడా భారతదేశానికి మొదటగా రావడం అనేది జరిగింది. ఎందుకనంటే అప్పట్లో యూరోప్లో ఉన్నటువంటి ఈ మాంసాన్ని సేవ్ చేయడానికి, మాంసాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఈ మసాలాలు అనేది వాడేవాళ్ళు అనమాట. సో అందుకే మనకి భారతదేశానికి వాళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే మసాలాల కోసం వచ్చారు, స్పైసెస్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ వివేకానంద పార్టిసిపేట్ ఇన్ పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్ రిలీజియన్స్? వివేకానంద ప్రపంచ మతాల పార్లమెంట్లో ఏ సంవత్సరంలో పాల్గొన్నారు? 1893, 95, 97, 99. 93, 95, 97, 99లో ఆన్సర్ వచ్చేసి 1893. 1893లో సెప్టెంబర్ 11 నుండి, సెప్టెంబర్ 11th నుంచి ఐ థింక్ 27 వరకు ఉంటారు. 11th నుంచి 27th వరకు జరిగినటువంటి పార్లమెంట్ ఆఫ్ వరల్డ్స్ రిలీజియన్లో ఆయన హిందూ మతానికి ప్రతినిధిగా అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. ఆ తర్వాత మీకు అంతా తెలిసిందే. సరే, 1893 సంవత్సరంలో సెప్టెంబర్ 11 నుంచి 27 మధ్య జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్స్ రిలీజియన్స్ అనమాట. ఇది ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైం ఎక్కడ ఆర్గనైజ్ చేశారంటే 1893 సంవత్సరంలో ఆర్గనైజ్ చేశారని మనం చెప్పగలగాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీడర్స్ ఫార్మ్డ్ ఆల్ ఇండియా హోమ్ రూల్ సొసైటీ? ఇండియన్ హోమ్ రూల్ లీగ్ కాదండి, ఇది ఇండియా హోమ్ రూల్ సొసైటీ. క్రింది వారిలో ఎవరు ఇండియా హోమ్ రూల్ సొసైటీని స్థాపించారు? శ్యామ్జీ కృష్ణవర్మ, అనీ బిసెంట్, లాలా హర్దయాల్, బాల్ గంగాధర్ తిలక్. ఇక్కడ తెలుసు, అనీ బిసెంట్ అండ్ బాల్ గంగాధర్ తిలక్ వీళ్ళిద్దరు కూడా హోమ్ రూల్ లీగ్కి చెందినటువంటి వ్యక్తి. లాలా హర్దయాల్ కాదు. సో ద రిమైనింగ్ ఆన్సర్ ఈస్ శ్యామ్జీ కృష్ణవర్మ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. శ్యామ్జీ కృష్ణవర్మ ఎప్పుడు? 1905లో లండన్లో 1905లో లండన్లో ఇండియా హోమ్ రూల్ సొసైటీని శ్యామ్జీ కృష్ణవర్మ అనే వ్యక్తి స్థాపించడం అనేది జరిగింది. అన్నీ బెసెంట్ అండ్ బాల్ గంగాధర్ తిలక్ హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాల్ గంగాధర్ తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ ఎక్కడండి? మహారాష్ట్ర, బాంబే కాకుండా మహారాష్ట్ర, అలాగే సదరన్ కర్ణాటక కావచ్చు, వీటన్నింటిలో బాల్ గంగాధర్ తిలక్కి సంబంధించిన హోమ్ రూల్ లీగ్ ఉండేది. ఇవి కాకుండా మిగిలిన భారతదేశం అంతా కూడా అన్నీ బెసెంట్కి సంబంధించినటువంటి హోమ్ రూల్ లీగ్ కార్యకలాపాలు అనేవి జరిగేవి. ఓకేనా? 44th. నెక్స్ట్ 45th. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ది క్యాస్ట్ డిజేబిలిటీస్ యాక్ట్? ఏ సంవత్సరంలో కుల వికలాంగుల చట్టం, క్యాస్ట్ డిజేబిలిటీస్ యాక్ట్ అనేది ఆమోదించబడిందని చెప్తున్నారు? 1850, 60, 63 అండ్ 76. ఆన్సర్ వచ్చేసి 1850. ఎందుకనంటే ఎవరైతే
క్రిస్టియన్ మిషనరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిగిలిన మతాల వాళ్ళని క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేయడం. ఒకవేళ ఎవరైనా సరే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయితే వాళ్ళ మతం మారుతుంది. వాళ్ళ మతం మారినప్పుడు అలాగే వాళ్ళ కులం కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్, హెరిడిటరీ ప్రాపర్టీస్ కానీ వాళ్ళ హెరిడిటరీ రైట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది పడకుండా సాఫీగా కన్వర్షన్ చేసుకోవడానికి ఈ క్యాస్ట్ డిజేబిలిటీస్ యాక్ట్ అనేది 1850వ సంవత్సరంలో తీసుకురావడం అనేది జరిగింది ఈ చట్టాన్ని. నెక్స్ట్ 46. వెన్ వాజ్ ద ఆర్య సమాజ్ డివైడెడ్ ఆన్ ప్రిన్సిపల్స్? ఆర్య సమాజంలో కొన్ని సూత్రాల ఆధారంగా ఏ సంవత్సరంలో విభజించబడింది అంటే పంజాబ్లో అండి. బేసిక్గా పంజాబ్లోని ఆర్య సమాజ్ 1893, 95, 1903 సంవత్సరమా 1913 సంవత్సరం అని అంటే 1893 మనం చెప్పుకున్నాం. ప్రపంచం వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్లో స్వామి వివేకానంద పోయినాడు 1893లోనే. అక్కడ వీళ్ళు అదే సంవత్సరంలో వీళ్ళు విడిపోవడం అనేది కూడా జరిగింది పంజాబ్లో. ఎందుకు అనంటే బేస్డ్ ఆన్ వెజిటేరియనిజం మీద, వెజిటేరియనిజం శాకాహారం అనే ఒక అంశం మీద వాళ్ళు విడిపోయారనమాట. ఎవరైతే మేము శాకాహారులుగానే ఉంటామనే సెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళని మహాత్మా అనేవాళ్ళు. అలాగే మిగిలిన వాళ్ళు అంటే నాన్ వెజిటేరియన్కి ఎక్కువ మొగ్గు చూపేవాళ్ళు, వాళ్ళని కల్చర్డ్ పార్టీ అనేవాళ్ళు. కల్చర్డ్ పార్టీ ఏంటది? కల్చర్డ్ పార్టీ. వెజిటేరియనిజానికి సపోర్ట్ చేసే వాళ్ళని మహాత్మా అనేవాళ్ళు, అంటే అదర్స్ మిగిలిన వాళ్ళందరినీ కూడా కల్చర్డ్ పార్టీ అనేవాళ్ళు. ఏ సంవత్సరంలో? 1893వ సంవత్సరంలో ఆర్య సమాజ్లో వచ్చినటువంటి విభజన. నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ విచ్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ వాజ్ ది ఫస్ట్ ఫారెన్ లీడర్ టు చైర్? ఏ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మొదటి విదేశీ నాయకుడు ఎవరు? 1885వ సంవత్సరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్లో 3 రోజుల పాటు యాన్యువల్ సెషన్స్ అనేవి జరిగేవి. సో అలాగా ఏ సెషన్కి ఫారెన్ వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నాడు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. అలహాబాద్ సెషనా, గౌహతి, క్యాలికట్ అండ్ బెల్గావ్ సెషనా? సో ద ఆన్సర్ వచ్చేసి అలహాబాద్ సెషన్. 1888వ సంవత్సరంలో మొదటి ఫారెన్ వ్యక్తి ఎవరు? జార్జ్ యూల్ అనే వ్యక్తి, మొదటి ఫారెన్ వ్యక్తి అలహాబాద్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద ఫస్ట్ టైం పోస్టేజ్ స్టాంప్స్ వర్ రిలీజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెయిన్? మొదటిసారి తపాలా స్టాంపులు క్రింది వారిలో ఎవరి హయాంలో విడుదల చేయడం అనేది జరిగింది? సో ద ఆన్సర్ వచ్చేసి ద ఆప్షన్స్ ఏంటండి? లార్డ్ రిప్పన్, లార్డ్ లిట్టన్, లార్డ్ డల్హౌసీ అండ్ లార్డ్ క్యానింగ్. ద ఆన్సర్ వచ్చేసి లార్డ్ డల్హౌసీ. సో ద ఆన్సర్ వచ్చేసి లార్డ్ డల్హౌసీ సమయంలో మొదటిసారిగా మనకి 1854వ సంవత్సరంలో పోస్టల్ స్టాంప్స్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. 1854వ సంవత్సరంలో పోస్టల్ స్టాంప్స్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. 1851లో చెప్పుకున్నాం టెలిగ్రాఫ్ లైన్ని కాల్కట్టా నుండి డైమండ్ హార్బర్ వరకు టెలిగ్రాఫ్ లైన్ ఫస్ట్ టైం చేశారని. పోస్టల్ స్టాంప్స్ వచ్చేసి 1854లో. సో చూడండి 1851, 1854లో పోస్టల్ స్టాంప్స్ వచ్చేసినాయి. సో అంటే అన్ని రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి బ్రిటిష్ వారి హయాంలో ఎప్పుడైతే జరిగినాయి అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 49th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టీ వాజ్ ఫౌండెడ్ బై సుభాష్ చంద్రబోస్? క్రింది వాటిలో సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి పార్టీ ఏంటి? ఫార్వర్డ్ బ్లాక్ అంటాం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. అభినవ్ భారత్ కాదు, ఆజాద్ హింద్ సేన కాదు, ఆజాద్ హింద్ ఫౌజ్ అని మనం పిలుస్తాం దాన్ని. రెవల్యూషనరీ ఆర్మీ ఫార్వర్డ్ బ్లాక్. సో ద ఆన్సర్ వచ్చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఇది ఒక రివల్యూషనరీ మూమెంట్ అనమాట. విప్లవమే కోరుకుంటారు వాళ్ళు. సో 1939లో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోని సభ్యుడిగా ఉన్నప్పుడే ఆయన ఈ యొక్క ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని ఏర్పాటు చేస్తున్నారు అనేది ప్రకటించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండ్ 50 క్వశ్చన్ చూద్దాము. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ అడ్వకేటెడ్ బై మహాత్మా గాంధీ? క్రింది వాళ్ళలో మహాత్మా గాంధీ అడ్వకేట్ చేయనిది ఏది? ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్, మద్య నిషేధం, హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలు ఉండాలనా, విలేజ్ పంచాయత్స్, గ్రామ పంచాయతీలు ఉండాలనా, డిగ్నిటీ ఆఫ్ లేబర్.
లేబర్ యొక్క డిగ్నిటీని మెయింటైన్ చేయాలన్నా, లేబర్ యొక్క డిగ్నిటీని రెస్పెక్ట్ చేయాలన్నా. వీటిలో మహాత్మా గాంధీ దేన్ని అడ్వకేట్ చేయలేదు ఎక్కువ అని క్వశ్చన్ అనమాట. సో మద్య నిషేధాన్ని ఆయన కోరుకున్నారు, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు, లేబర్లందరికీ అదే రెస్పెక్ట్ని ఇవ్వాలని కోరుకున్నారు. సో ఆయన చెప్పింది ఏంటి అంటే హెవీ ఇండస్ట్రీస్ అనమాట, భారీ పరిశ్రమలు ఈజ్ నాట్ అడ్వకేటెడ్ బై మహాత్మా గాంధీ. సో ఇవన్నీ కూడా మన మోడర్న్ ఇండియాలోని అనేక చాప్టర్స్, అతివాద యుగము, మితవాద యుగము, లేకపోతే సోషియో కల్చర్ రిఫార్మ్స్ మూమెంట్స్ కావచ్చు, లేకపోతే న్యూస్ పేపర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, భక్తి మూమెంట్ కావచ్చు, అంటే వేరెవర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ప్రతి దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్ని మనం తీసుకోవడం అనేది జరిగింది ఈ సిరీస్లో. సో అలాగే మనం ఇంకొక మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇంకొక వీడియో క్లాస్ వస్తుంది, దాంట్లో ఇంకో 25 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ అలాగే ఎవరైతే ఎన్టీఆర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న మీకు నచ్చిన కోర్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.